గుర్తుపెట్టుకో, దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అంతిమ విజయం నీదే. ప్రైజ్ ద లార్డ్. అంతిమ విజయం నీదే. గెలుస్తావు నువ్వు అంతే. ఎందుకంటే నువ్వు దైవ చిత్తంలో నిలిచున్నావు. నువ్వు అది నీ ప్లస్ ఏంటంటే, నీకు పిచ్చితనంగా అనిపించినా సరే దైవ చిత్తం చేయాలని ఫిక్స్ అయ్యావు. అర్థం లేని పనులు అనిపించినా సరే అవి చేయడానికి ఇష్టపడ్డావు. ప్రార్థన సేవ చేయి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు. నీకే అర్థం కాదు, ఏందో ఇది ఒక సేవ నేను చేస్తున్నాను, రోజు మొత్తుకుంటాను, అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో, ఏం జరుగుతుందో ఏమో. నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో, నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో, జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. నీతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా 100% దానికి రిజల్ట్ ఉంది. నీకు తెలీదు, నువ్వు ఎక్కడో 4 గోళ్ల మధ్య మోకాళ్ళుని నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు ఎరిగి చేస్తున్నావు కదా. అది చాలా మంది జీవితాలను కాపాడుతుంది, చాలా మంది దైవజనుల్ని కాపాడుతుంది, చాలా మంది విశ్వాసుల్ని కాపాడుతుంది, చాలా మంది అన్య జనుల్ని రక్షణలోనికి రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు వేస్ట్గా. కొంతమందికి ఈ దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలు వస్తాయి. అది ఏదైనా పెను తుఫాన్లతో కూడిందైనా నువ్వు చేస్తున్న దైవ చిత్తం అన్నప్పుడు ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.